అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఉండి గ్రామం గోరింతోట వద్ద ఈ మొండుకోడు అనే పంటకాలని ఆక్రమణకు గురైందని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా ఒక కింద ఒక 500 ఎకరాల వరకు ఆ, ఉన్న రైతులందరూ కూడా అనేక రకాలుగా మనకి అధికారులకి ప్రజాప్రతినిధులకి ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య పరిష్కారం కాకుండా ఇలాగే ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, మన శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు, ఆయన శాసనసభ్యునిగా ఎన్నికైన వెంటనే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఈ సమస్యను ఆయన గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి అధికారులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇక్కడ మన రైతుల సహకారంతోనూ మన నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు మన సాయిరాజు గారి ఆధ్వర్యంలో మనం ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటిని కూడా ఈరోజు తీసేయడం జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది రైతులకి మేలు జరుగుతుందని చెప్పని మన గౌరవ శాసనసభ్యుల వారు కూడా చెప్పడం జరిగింది. ఆయన మన శాసనసభ్యులుగా ఎన్నికైన వెంటనే ఆయన డైనమిక్ లీడర్షిప్లో మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి కొంతమందికి ఒకరిద్దరు ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ 100 మంది రైతులు ఉపయోగపడుతుందంటే కనుక ఎట్లాంటి ఆక్రమణలు అయినా సరే ఇటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎవరిదైనా సరే, అది కులము మతము దాంతో సంబంధం లేకుండా ఎవరైనా సరే కూడా తొలగించమని చెప్పని మరి సారు మొదటి నుంచి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. వారి సూచనలను, వారి ఆదేశాలని మేము పాటిస్తూ దాంట్లో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ మొండుకోడు ఆక్రమణలన్నీ తొలగించడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మేము ఇక్కడ ఉన్న ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళకి నచ్చజెప్పి ఒక సామరస్యపూర్వక వాతావరణంలోనే మేము ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి వీళ్ళకి కూడా ఎవరైతే మాకు సహకరిస్తున్నారో వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు